ఎంతో ఈజీగా పెసరపప్పు బెల్లం పాయసము ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో హెల్తీ కూడా. పెసరపప్పు పాయసము ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు తీసుకుందాం, సేమియా 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష కొద్దిగా, ఇలాచీలు ఒక 5, బెల్లము 1/2 కేజీ. ఇప్పుడు స్టవ్ పైన ఎసరు పెట్టుకుందాం. 1 కప్పు పెసరపప్పు కదా, 8 కప్పులు తీసుకున్నానండి. ఎందుకంటే రవ్వ ఉంది, సేమియా ఉంది కాబట్టి 8 కప్పులు వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా తెరలాలండి. ఇలా తెరిలిన తర్వాత శుభ్రం చేసుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకుందాం. పెసరపప్పు బాగా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా పెసరపప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకుందాం. ముందుగా బెల్లం వేసుకున్నాం అనుకోండి పెసరపప్పు ఉడకదండి. అందుకని ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని బెల్లం వాసన పోయేంత బాగా కరిగిపోవాలి. బెల్లం వాసన రాకుండా ఉండాలంటే ఒక 5 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా తెరులుతుంది కదండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు వేరే స్టవ్ పైన పెట్టేసుకొని ఇది ఇప్పుడు రవ్వను వేయించేసుకుందాం. నెయ్యిలో స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వను వేయించేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. బాగా ఎర్రగా వేగాలి రవ్వ. ఈ విధంగా ఎర్రగా వేగింది కదండి రవ్వ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బెల్లము అంతా బాగా కరిగిపోయి బెల్లం వాసన పోయింది. ఇప్పుడు దీనిలోకి వేసేసుకుందాం. రవ్వని వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి, లేకంటే ఉంటలు కట్టేస్తుంది. బొంబాయి రవ్వ బాగా కలబెట్టుకోవాలి, లేదంటే ఉంటలు కట్టేస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా ఉడికేంత వరకు 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించేసుకుందాం. ముందుగా జీడిపప్పు వేసుకుందాము. 2 ఒకేసారి వేసినాం అనుకోండి ఎండు ద్రాక్ష తొందరగా వేగిపోతుంది. అందుకని కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత వేసుకొని 2 వేయించేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేగినాయి కదండి, ఒక కప్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలోకి సేమియా కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించేసుకుందాం. ఇప్పుడు సేమియా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రవ్వ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అందులోకి సేమియా వేసేసుకొని ఉడకబెట్టుకుందాం. 1 నిమిషం ఉంటే చాలండి, సేమియా త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. బాగా మిక్స్ చేసేసుకొని సేమియా వేసుకొని 1 మినిట్ పెట్టుకుంటే చాలండి. ఆ వేడికే సేమియా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అందులోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ కూడా వేసేసుకుందాం. దంచి పెట్టుకున్న ఇలాచీని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో ఈజీగా పెసరపప్పు బెల్లం పాయసము రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా పెసరపప్పు ఈ సమ్మర్లో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆఫ్ చేసేసి దించే ముందుగా, ఎప్పుడైనా పాయసం చేసే ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎంతో హెల్తీ పెసరపప్పు సేమియా పాయసము రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు.
ఫెస్టివల్స్ వస్తాయి కదండి, అప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసేసుకొని ప్రసాదం చేసుకొని పెట్టేసుకోవచ్చండి. మీరు కూడా తయారు చేసుకోండి.